యూరిన్ ని ఎక్కువసేపు హోల్డ్ చేస్తే ఏమవుతుంది? బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు గ్రీన్ కలర్ క్లాత్ ఎందుకు కడతారు? కొంతమందికి లోవర్ బ్లాక్ లో 2 డింపుల్స్ లాగా వస్తాయి. అవి ఎందుకు వస్తాయి? వాటి వల్ల యూజ్ ఏంటి? ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. యూరిన్ ని ఎక్కువసేపు హోల్డ్ చేస్తే ఏమవుతుంది? బ్లాడర్ లో ఉండే యూరిన్ లో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. సో ఎక్కువసేపు హోల్డ్ చేయడం వల్ల ఆ బ్యాక్టీరియా ఎక్కువైపోతూ ఉంటుంది. అండ్ ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇలా ఎక్కువసేపు హోల్డ్ చేయడం వల్ల యూరిన్ బ్లాడర్ ఫుల్ అయిపోయి కిడ్నీస్ మీద ఎక్కువ ప్రెషర్ పడి కిడ్నీస్ లో స్టోన్స్ ఫామ్ అవడం లేదా కిడ్నీస్ డ్యామేజ్ అవడం జరుగుతాయి. అందువల్ల యూరిన్ ని ఎక్కువసేపు హోల్డ్ చేయకూడదు. కొంతమందికి లోవర్ బ్లాక్ లో 2 డింపుల్స్ లాగా వస్తాయి. వాటిని వీనస్ హోల్స్ అంటారు. అలాగే డిబ్బుల్ ఆఫ్ వీనస్ అని కూడా అంటారు. ఇలా ఎందుకు వస్తాయంటే స్పైన్ కి చర్మానికి మధ్య షార్ట్ లెగ్మెంట్స్ టచ్ అవడం వల్ల ఈ హోల్స్ వస్తాయి. అంటే 2 ఎముకల మధ్య కనెక్ట్ అయి ఉండే టిష్యూ. సో కొంతమందికి బ్యాక్ లో సాగి ఉండడం వల్ల ఇలా హోల్స్ వస్తాయి. వీటి వల్ల మనకు ఏం యూజ్ లేదు అండ్ వీటి వల్ల ఏం ప్రాబ్లం కూడా రాదు. కన్స్ట్రక్షన్స్ లో ఉండే బిల్డింగ్స్ కి ఇలా గ్రీన్ కలర్ క్లాత్ ఎందుకు కడతారు అంటే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. వాటిలో మెయిన్ రీజన్ సేఫ్టీ. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చాలా డస్ట్ వస్తుంది. ఈ డస్ట్ వల్ల ఎయిర్ పొల్యూట్ అవుతుంది. సో ఎయిర్ పొల్యూట్ అవ్వకుండా ఈ గ్రీన్ కలర్ క్లాత్ యూజ్ అవుతుంది. అండ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు సిమెంట్ రాళ్ల వంటివి కింద పడే అవకాశం ఉంటుంది. అలాంటి టైంలో ఈ గ్రీన్ కలర్ నెట్ అండగా లేకపోతే కింద రోడ్ మీద వెళ్లే వారి మీద పడతాయి. సో అలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ క్లాత్ ని యూజ్ అవుతుంది. సో ఈ గ్రీన్ కలర్ క్లాత్ ఉంది అంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందని జనాలకు ఈజీగా అర్థమవుతుంది. మనం యూజ్ చేసే మొబైల్ బ్యాటరీ కెపాసిటీ 5000 mAh అని ఉంటుంది. అసలు ఈ mAh అంటే ఏంటి? అవి ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. mAh అంటే మిల్లీ ఆంపియర్ హవర్. ఫర్ సపోజ్ మీ ఫోన్ యొక్క బ్యాటరీ కెపాసిటీ 3000 mAh అనుకోండి. సో 300 mAh ఉన్న బ్యాటరీ గంటకి 200 mAh యూజ్ చేస్తే 15 గంటల వరకు ఛార్జింగ్ వస్తుంది. కానీ ఇది అన్నిటికీ ఒకేలాగా ఉండదు. ఒక్కొక్క యాప్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇలా మనం వాడేదాన్ని బట్టి మన mAh వస్తుంది. ట్రైన్ నడిపేటప్పుడు లోకో పైలట్ నిద్రపోతే ఏం జరుగుతుంది? ఇండియాలో లోకల్ ట్రైన్స్ లో కాకుండా మెయిన్ ట్రైన్స్ లో 2 లోకో పైలట్స్ ఉంటారు. ఒకరు మెయిన్ లోకో పైలట్ అయితే ఇంకొకరు అసిస్టెంట్ లోకో పైలట్. లోకో పైలట్ కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఆర్ నిద్రపోతే అసిస్టెంట్ లోకో పైలట్ ట్రైన్ ని నడుపుతారు. ఒకవేళ 2 లోకో పైలట్స్ నిద్రపోతే ఏం జరుగుతుంది? ఇలాంటి సిచ్యువేషన్స్ లో ప్రమాదాలు జరగకుండా ట్రైన్ ఇంజన్ లో VCD అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందంటే ట్రైన్ నడిపేటప్పుడు లోకో పైలట్ ఎప్పటికప్పుడు ట్రైన్ స్పీడ్ ని పెంచడం లేదా తగ్గించడం చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ట్రైన్ ఇంజన్ లో VCD లోకో పైలట్ యొక్క అలర్ట్నెస్ ని గమనిస్తూ ఉంటుంది. అలా కాకుండా లోకో పైలట్ 1 మినిట్ వరకు ఎలాంటి యాక్టివిటీని చేయకపోతే 17 సెకండ్స్ లో ఒక ఆడియో విజువల్ ఇండికేషన్ వస్తుంది. అప్పుడు ఆ లోకో పైలట్ బటన్ నొక్కడం ద్వారా ఆ ఇండికేషన్ కి రెస్పాండ్ అవ్వాలి. ఒకవేళ అలా రెస్పాండ్ అవ్వకపోతే 17 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్ బ్రెయిన్ సిస్టమ్ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇంజన్ అదే స్లో అవుతుంది.